అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇంతకీ పండుగ ఎట్లా జరుపుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. అడగడం మర్చిపోయినా, మీ పిల్లలకు భోగి పండ్లు పోసిరా లేదా పోస్తే ఏ టైంకి పోసిరు, పొద్దున పోసిరా ఈవినింగ్ పోసిరా జర తెలుసు చెప్పండి. ఎందుకంటే నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు మాత్రం ఈవినింగ్ టైమే పోస్తా. అది కరెక్ట్ టైమా కాదో చెప్పండి. ఈసారి పండుగ అంగమంగమ చేద్దామంటే అడావిడి అయిపోతుంది. ఎందుకంటే నిన్న మొన్న సాంగ్ షూట్లో ఉన్నావు కదా, అదే బిజీలో ఉండే అనమాట. ముందు రోజు ఏం తెచ్చుకోలేకపోయినా పొద్దున్న నుంచి అడావిడిగా పనులన్నీ చేసుకొని ఆఫ్టర్నూన్ టైంలో బయటికి వెళ్ళి భోగి పండ్లు పోయడానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిల్లలు అయితే పడుకున్నారు. అన్ని రెడీ పెట్టుకొని మనం లేపి మంచిగా రెడీ చేసి కూర్చోబెట్టి బొట్టు పెడుతుంటే ఎంత ముద్దుగా పెట్టించుకుంటున్నారు చూడండి. నాకేమో భోగి పండ్లు ఎట్లా పోయాలో కూడా తెలియదు. ఫోన్లలో టీవీలలో చూసి నేర్చుకున్నాను. నాకే తెలియదు అంటే మా ఆయనకు అసలే తెలియదు. ఇంకా నన్ను చూసి మా ఆయన అయితే నేర్చుకుంటున్నాడు. నేను పోసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేస్తే చెప్పండి, అంత తప్ప తిట్టకండి. ఎందుకంటే మాకు తెలియదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి. ఇంకా మేమిద్దరు అయితే మా పిల్లలకు పోస్తుంటే ఎంత ముద్దుగా పోపించుకుంటున్నారో నాకైతే చాలా బాగా అనిపించింది. మా చిన్నోడైతే మరీ ఇంకా మా అత్తమ్మ కూడా మా పిల్లలకి ఇద్దరికి భోగి పండ్లు అయితే పోసింది. మా ఫ్యామిలీ అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం భోగి. మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్లో అయితే ఆరతి ఇచ్చేసి అక్షింతలు అయితే వేసేసినాం. ఇంకా పాట విషయానికి వస్తే పాట అయితే అదిరిపోయింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఎల్లుండి అయితే ప్రోమో అయితే రిలీజ్ అవుతుంది. మీరే చూసి సూపర్ ఉందంటారు. అంత బాగా వచ్చింది సాంగ్. ఇంకా ఫైనల్గా భోగి పండ్లు పోసిన తర్వాత పిల్లలకి ఏదో ఒక స్వీట్ తినిపిద్దామని ఇంకా వచ్చేటప్పుడు అయితే కేక్ తీసుకొచ్చినాం.